2025 కేంద్ర బడ్జెట్తో సామాన్యులు ఆశలు తీరుతాయా? వేతన జీవులకు ఊరట దక్కుతుందా? రైతన్నలకు అండగా నిలుస్తారా? పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుందా? ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయా? ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీద పేదలు మొదలుకొని ధనికుల దాకా ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? అన్ని వర్గాలకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర బడ్జెట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సామాన్యుడు మొదలు కార్పొరేటర్ల దాకా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా 8వ బడ్జెట్. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. 2025 బడ్జెట్ లో సామాన్యుల ఆశలు తీరుతాయా? వేతన జీవులకు ఊరట దక్కుతుందా? ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయా? పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుందా? గ్రామీణ భారతానికి వెన్నుదన్ను దొరుకుతుందా? ఆధునిక సాంకేతికతలకు ఊతం లభిస్తుందా? విద్య, వైద్య రంగాలకు మరింత సాయం అందుతుందా? జీఎస్టీ లాంటి పన్నుల్లో హేతుబద్ధీకరణ జరుగుతుందా? కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశాలు ఇవే. ఈ బడ్జెట్ పై గ్రామీణ నుంచి పట్టణం దాకా, పేదల నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల దాకా అన్ని వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. బడ్జెట్ పై మధ్యతరగతిలో ఊహాగానాలు పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పన్ను మినహాయింపులు కల్పిస్తారని అంచనాలు ఉన్నాయి. అది స్లాబుల రూపంలోనా, స్టాండర్డ్ డిడక్షన్ రూపంలోనా అన్నది చూడాలి. ఇదే సమయంలో ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈసారి బడ్జెట్ లో పాత పన్ను విధానం రద్దుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. 2020 బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొత్త విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేపట్టలేదు. స్లాబుల మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటి మార్పులన్నీ కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు. కొత్త పన్ను విధానంపై ఎక్కువ మందిని ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్ లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడంతో పాటు పాత పన్ను విధానానికి స్వస్తి పలికే విషయంపైన ఏదో ఒక ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వేతన జీవులు ఎప్పటిలాగే బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. వచ్చే బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపులు పెంచాలని ఆర్థికవేత్తలు సూచించిన నేపథ్యంలో వేతన జీవులకు తీపి కబురు అందించడం ద్వారా వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలని కేంద్రం భావిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తే కొనుగోలు శక్తి పెరిగి వృద్ధికి ఊతం లభిస్తుందని యోచిస్తోంది. దీని ద్వారా ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి మళ్లీ తిరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధిని నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4% మాత్రమే వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 6.6% వృద్ధిని అంచనా వేసింది. వినియోగం నెమ్మదించడమే దీనికి కారణంగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టొచ్చని అంచనా. రానున్న బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచి వేతన జీవులకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తారని చెబుతున్నారు. గత ఏడాది బడ్జెట్ లో కొత్త పన్ను విధానంలో 50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ని 75,000కు కేంద్రం పెంచింది. ఈ మొత్తాన్ని మరింత పెంచడం కేంద్రం ముందున్న ఆప్షన్లలో ఒకటి. కొత్త పన్ను విధానంలో 12 నుంచి 15 లక్షలు ఆర్జిస్తున్న వారికి ప్రస్తుతం 20% పన్ను వర్తిస్తోంది. ఈ స్లాబును 12 లక్షల నుంచి 18 లక్షలకు లేదా 20 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం 15 లక్షల పైబడి వార్షికాదాయం పొందుతున్న వారికి 30% పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్ని 18 లక్షలు, 20 లక్షలు పైన సంపాదిస్తున్న వారికి మాత్రమే వర్తింపు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరి ట్యాక్సెస్ స్లాబుల సవరణ విషయంలో ఏ ఆప్షన్ను ప్రభుత్వం పరిశీలిస్తుందనేది చూడాలి. వచ్చే బడ్జెట్ లో గ్రామీణ భారతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. ఈసారి కేటాయింపులు 5% నుంచి 8% పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజన, గ్రామీణం, పీఎం సడక్ యోజన పథకాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరించనుంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తోంది. ఇన్సూరెన్స్, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు తేవాలని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సూచిస్తోంది. టర్మ్ ఆరోగ్య బీమాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతోంది.
ఆరోగ్య రంగ బడ్జెట్ను 5% వరకు పెంచాలని సూచిస్తోంది. ఇందుకోసం పొగాకు, చక్కెర ఉత్పత్తులపై 35% వరకు జీఎస్టీ విధించవచ్చని అంటోంది. ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం ద్వారా వైద్య విద్యలో సీట్లు పెంచాలని నిపుణులు కోరుతున్నారు. వైద్య విద్యకు రుణాలను పెంచాలని, వడ్డీ రేట్లను తగ్గించాలని సూచిస్తున్నారు. లైఫ్ సైన్సెస్ కు నిధులను భారీగా పెంచాలని, పరిశోధన అభివృద్ధి రంగాలకు ఊతమివ్వాలని పలువురు కోరుతున్నారు. దేశ జీడీపీ స్థిరంగా వృద్ధి చెందాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ప్రతి బడ్జెట్లోనూ మౌలిక రంగానికి భారీ కేటాయింపులు జరుపుతోన్నా ఆ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడంలో సర్కారు విఫలమవుతోంది. తాజా గణాంకాల ప్రకారం గత నవంబర్ నాటికి బడ్జెట్ కేటాయింపుల్లో 46% నిధులు మాత్రమే ఖర్చయ్యాయి. 2025-26 బడ్జెట్లో మూలధన వ్యయాన్ని కనీసం 12 లక్షల కోట్లకు పెంచడంతో పాటు దేశంలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల కల్పనపై భారీగా ఖర్చు చేయాలి. దేశంలో దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ జీడీపీలో 33% పైగా వాటా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు సకాలంలో ఆర్థిక సాయం అందక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటికి రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఈ సంస్థల్ని ఆదుకునేందుకు PLI పథకాన్ని మరింత విస్తృతంగా వర్తింపు చేయాలి. పరిశ్రమలు బాగుంటే అనేక మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ఆయా రంగాల ప్రముఖులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఔషధాలలో వాడే ముడి పదార్థాలపై కొన్ని సుంకాలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తయారీ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఈ పరిశ్రమలు కోరుతున్నాయి. ముఖ్యంగా ముడి సరుకులపై ట్యాక్సులు తగ్గితే తమకు ప్రయోజనంగా ఉంటుందని చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రేట్ల హేతుబద్ధీకరణ, నిర్వహణను సులభతరం చేయటం అనేవి కస్టమ్స్ రంగం నుంచి కీలకమైన డిమాండ్లుగా ఉన్నాయి. వివిధ సంస్థలు తమ ఉత్పత్తులకు కావలసిన ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. ఈ సమయంలో వాటి నుంచి ప్రభుత్వం కొంత పన్ను వసూలు చేస్తుంది. దాన్నే కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ, మూలం, వర్గీకరణ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న కస్టమ్స్ వివాదాలను పరిష్కరించేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని పరిశ్రమలు కోరుతున్నాయి.